నమస్తే, వెల్కమ్ టు టీ లైన్ 24. ఇవాల్టి మన గెస్ట్ రావ్ అద్దెపల్లి గారు, ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త, ఎన్ఆర్ఐ. రావ్ అద్దెపల్లి గారితో ఇవాల్టి మన ఫేస్ టు ఫేస్. నమస్కారం సార్. అసలు యుఎస్ వెళ్ళాలి అనుకొని అక్కడ చదవాలి అనుకుంటే మనీతో కూడుకున్న వ్యవహారం. మరి ఫ్రీగా ఎలా వెళ్ళాలి, అసలు ఉన్న అపోహలేంటి, వెళితే అక్కడ ఎలా ఫ్రీగా నేర్చుకోగలుగుతాం, చదువుకోగలుగుతాం అనే అపోహలన్నీ తీసేయడానికి ఇవాల్టి మన ఫేస్ టు ఫేస్ లో రావ్ అద్దెపల్లి గారితో ఒక్కసారి చర్చించుకుందాం. యుఎస్ కి వెళ్లి మనీతో కూడుకున్న వ్యవహారం, అందరికీ ఉండే ఒక పెద్ద అపోహ. డబ్బులుంటేనే యుఎస్ కి వెళ్ళగలుగుతాం, స్టడీస్ అయితే అక్కడ చేయాలి అంటే మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి వెళ్ళాలి అనుకుంటాం సార్. అసలు మీతో డిస్కస్ చేసిన దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే ఫ్రీగా వెళ్ళి కూడా చదువుకోవచ్చు అని. అది ఎలా? డెఫినెట్లీ అండి. యూజువల్గా ఏంటంటే ఇండియన్ అడ్మిషన్ ప్రాసెస్కి యుఎస్ అడ్మిషన్ ప్రాసెస్కి చాలా తేడాలు ఉన్నాయండి. ఇండియాలో యూజువల్గా ఏంటంటే మీకు టాప్ స్టూడెంట్స్ అంటే టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు అండ్ దట్స్ వేర్ దే విల్ గో ఇన్, రైట్? అండ్ ఇండియాలో ఇంకొకటి ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఒకటే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. వేరాజ్ యూఎస్లో ఈ రెండు కూడా డిఫరెంట్ అండి. ఎవ్రీ స్టూడెంట్, ఇప్పుడు టాప్ స్టూడెంట్ టాప్ స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఏమీ రాయితీలు లభించవండి. వేరాజ్ ఒక ఏ గ్రేడ్ స్టూడెంట్ ఒక ఏ గ్రేడ్ స్కూల్కి వెళ్తే దే హ్యావ్ టు పే ద ఫుల్ ఫీస్ అండ్ దే విల్ నాట్ గెట్ ఎనీ స్కాలర్షిప్స్ ఆర్ ఎనీ అసిస్టెంట్షిప్స్ అండి. అదే ఒక ఏ గ్రేడ్ స్టూడెంట్ బి గ్రేడ్ స్కూల్కి వెళ్తే వాళ్ళకి యూజువల్గా ట్యూషన్ ఫీ వైవర్ దొరుకుతుందండి. అదే ఏ గ్రేడ్ స్టూడెంట్ ఒక సి గ్రేడ్ స్కూల్కి వెళ్తే వాళ్ళకి ట్యూషన్ ఫీతో పాటు వాళ్ళకి అసిస్టెంట్షిప్ కూడా దొరుకుతుందండి. అంటే ఇప్పుడు గ్రేడ్స్ చెప్పారు సార్. ఏ గ్రేడ్ కి వెళ్తే కంపల్సరీ ఫీ పే చేయాలి, బి గ్రేడ్ కి వెళ్తే కొంచెం దొరుకుతుంది, ఫీ కన్సల్టెన్సీ దొరుకుతుంది అనేసి. సో సి గ్రేడ్ కి వెళ్ళగానే ఆటోమేటిక్ గా వాళ్ళకి రిటర్న్ పేమెంట్ కూడా వస్తుందని మీ డిస్కషన్ లో మాకు తెలిసింది. రైట్ అండి. యూజువల్ గా ఏంటంటే సి గ్రేడ్ స్టూడెంట్ లో, సి గ్రేడ్ యూనివర్సిటీలో ఏ గ్రేడ్ స్టూడెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐదర్ టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ ఈజీగా దొరుకుతుంది. అలా అని నేను ఏ గ్రేడ్ స్టూడెంట్ ఏ గ్రేడ్ యూనివర్సిటీస్ అసలు ఏమి దొరకదు అన్నాను. వాట్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ద ప్రాబబిలిటీ ఈజ్ లాట్ మోర్. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇవన్నీ గైడ్ లైన్స్ చేయడానికి మనకి ఒక గైడెన్స్ ఇచ్చి పంపించే ఎలా వెళ్తే బాగుంటుంది అంటారు? ఎవరి గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది? డెఫినెట్లీ అండి. సి ఐ థింక్ ద బెస్ట్ పీపుల్ టు గైడ్ యూ ఆర్ మీ సీనియర్స్, ఎవరో ఒకళ్ళు వెళ్ళుంటారు. కానీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై దట్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ కమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కూడా అందరికీ ఉన్న ఒక పెద్ద డౌట్ సార్, అంటే అక్కడికి వెళ్ళి ఇదంతా ఉంది అని చెప్పి మీ మాటల్లో మాకు తెలిసింది, బట్ అక్కడ ఆల్మోస్ట్ వీళ్ళకి తెలిసిన సీనియర్స్ కానీ ఎవరో ఒకరు ఉంటారు, బట్ ఎందుకు చెప్పట్లే? అంటే వాళ్ళకేమైనా ఇంకా డౌట్ అలానే ఉండిపోయిందా? అది నాకు తెలియదండి ద రీజన్స్. బట్ యూజువల్లీ ఈవెన్ యుఎస్ స్టూడెంట్స్ కూడా, ఈవెన్ డిగ్రీ కానివ్వండి, మాస్టర్స్ డిగ్రీ కానివ్వండి, యుఎస్ లో పుట్టి పెరిగిన స్టూడెంట్స్ కూడా సేమ్ థింగ్ అప్లైస్ అండి. ఇఫ్ యూఆర్ ఏ గ్రేడ్ స్టూడెంట్ అండ్ యూ వాంట్ గో టు ఏ గ్రేడ్ యూనివర్సిటీ, యూ పే ద ఫుల్ ఫీ. ఇఫ్ యూఆర్ ఏ గ్రేడ్ స్టూడెంట్ అండ్ వాంట్ గో టు బి గ్రేడ్ యూనివర్సిటీ, యుల్ గెట్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీ వైవర్స్ కానీ ఇవన్నీ మీ ఎడ్యుకేషన్ ఫ్రీగా అయిపోతుంది. ఓకే, అంటే ఎలా సార్ అసలు ఎడ్యుకేషన్ ఫ్రీ అయ్యే రూట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బెస్ట్ థింగ్ నేను చెప్పాలంటే అండి, ఇట్స్ ఆల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. గూగుల్లో వెళ్ళండి, సెర్చ్ చేయండి, అన్ని మీరు QAS ర్యాంకింగ్ ఉన్నది యూనివర్సిటీస్కి, గో విత్ దాట్ అండ్ ట్రై టు సీ వేర్ యూ విల్ ఫిట్ ఇన్ అండ్ వాట్ యువర్ క్రైటీరియా ఇస్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏ గ్రేడ్ యూనివర్సిటీలోనే చదువుతాను అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే, బట్ ఓకే నేను ఏ గ్రేడ్ స్టూడెంట్ ని కానీ నా దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా నేను యుఎస్ కి వెళ్ళాలి అంటే గో విత్ ది స్ట్రాటజీ. ఓకే, మీరు స్ట్రాటజీస్ చేయకుండా ఏ గ్రేడ్ యూనివర్సిటీకి అప్లై చేసి తర్వాత వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు మీకు ఇవ్వరండి. ఎందుకంటే దే హ్యావ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, సో దే డోంట్ హ్యావ్ ఎ రీజన్ టు గివ్ యూ ఎయిడ్. ఓకే, ఇక్కడ నుంచి అసలు అప్లై చేసే విధానంలోని ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటారా సార్, ఇన్స్టిట్యూట్స్ వైజ్ గా కానీ? అంటే మీరు ఇప్పుడు గూగుల్ సెర్చ్ అని ఒకటి చెప్పారు, అలా ఇంకేమన్నా రూట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉన్న స్టూడెంట్ జనరేషన్ కి మనం ఏమీ చెప్పక్కర్లేదండి. ఓన్లీ థింగ్ ఈజ్ సంబడి నీడ్స్ టు గివ్ దెమ్, పాయింట్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అదర్వైజ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ అవైలబుల్ ఆన్ గూగుల్. మీరు డెఫినెట్ గా మీరు గూగుల్ చేయొచ్చు. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ ద యుఎస్. సో అండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్సే కాదు, సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. సో మీరు అప్లై చేసే సబ్జెక్ట్ లో ర్యాంకింగ్ చూడండి. And that is very important. Okay, and this is one criteria అండి. A grade to A grade, A grade to B grade, B grade to A grade to C grade ఎట్లా చేస్తే how you will get financial concessions and scholarships and teaching assistantships and RA. ఇది కూడా కాకుండా ఇంకొకటి ఏంటంటే biggest thing what Indian students don't understand when they apply to US is marks is one of the criteria. Your merit, your academic merit is one of the criteria. It's not the only criteria for your admission.
ఎట్లా అంటే చెప్తానండి, ఇప్పుడు ఒక ప్రొఫెసర్ ఉన్నాడండి, ఇఫ్ ఈజ్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ అ స్పెసిఫిక్ ఫీల్డ్, if you can show that you have already done some research and you can communicate that to the professor directly during the admission process, you definitely will get a lot of preference and over other candidates who may even be more meritorious than you a lot of times. Okay. ఓకే, అండ్ అగైన్ యూ రిమెంబర్, ఇప్పుడు ఇండియాలో అడ్మిషన్ ప్రాసెస్ లో చూస్తే మీకు అడ్మిషన్ లో మెరిట్ ఒక్కటే క్రైటీరియా ఉంటది. ఎగ్జాక్ట్లీ, అడ్మిషన్ డిపార్ట్మెంట్ సెపరేట్ ఉంటది. యుఎస్ లో ఎట్లా అంటే అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఓన్లీ ఆఫ్ అసిస్టెన్స్ టు ద ప్రొఫెసర్. Ultimately, the professor is the guy who can make the final decision. If you are able to impress the professor, yes, you are in. And again, believe me, it is not very easy to impress him because everybody is trying to do that. Okay. So, ఇక్కడ డైరెక్ట్ ప్రొఫెసర్ ని మీట్ అవ్వగానే ఇంకా మనకి ఆల్రెడీ ఒకవేళ రీసెర్చ్ చేసి ఉంటే అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దానివల్ల ఇంకా వీళ్ళకి ఈ పేమెంట్ రిటర్న్ వస్తుంది అండ్ దెన్ నెక్స్ట్ ఫ్రీగా చదువుకునే ఇది కూడా ఉంటుంది. రైట్ అండి, డెఫినెట్లీ. సో మీరు డెఫినెట్ గా ఏంటంటే డ్యూరింగ్ ద అడ్మిషన్స్ ప్రాసెస్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద ప్రొఫెసర్స్ త్రూ ఈమెయిల్. త్రూ ఈమెయిల్ ఇస్ ద బెస్ట్ వే, బట్ అగైన్ మీరు దాన్ని చక్కగా కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ డే ద ప్రొఫెసర్ మైట్ బి రిసీవింగ్ లైక్ tens and hundreds of emails. So you should definitely have to put your message across so that it catches his eye and you are able to get into his good books and probably get a preference in the admission criteria. Okay, this is one part అండి. ఇంకొకటి ఏంటంటే యుఎస్ లో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ కి ఒక అపోహ ఉన్నది ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇట్స్ ఎ ladder కాన్సెప్ట్, రైట్? మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ అండ్ పిహెచ్డి. ఎగ్జాక్ట్లీ, యూజువల్లీ బికాస్ దట్స్ హౌ ద ఇండియన్ అడ్మిషన్ ప్రాసెస్ వర్క్స్. ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇస్ ద మినిమం క్రైటీరియా అండ్ ఫర్ పిహెచ్డి ద మాస్టర్స్ డిగ్రీ ఇస్ ద మినిమం క్రైటీరియా. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ changing a little bit. I do see that in some universities. Whereas in the US, for a PhD, master's degree is preferred but not necessarily required criteria. Okay. So, మీరు మెయిన్ పిహెచ్డికి ఏంటంటే ప్రొఫెసర్ చూసేది whatever area he is researching in, if you can prove that you have already done some work in similar fields, not necessarily the same exact field, in similar fields, you definitely get a lot of preference over other candidates. The reason is very simple. Indiaలో ఏంటంటే రిసర్చ్ అనేది ఇట్స్ academic venture. Whereas in US, most of the time, lot of the research is funded by the university, is funded by the industry. Sorry. So, ఒక ఇండస్ట్రీ వాళ్ళకు ఒక సైంటిఫిక్ ప్రాబ్లం ఉంది, దాన్ని రిజాల్వ్ చేయాలంటే దే ఫండ్ సమ్ ప్రొఫెసర్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఫీల్డ్ అండ్ దే ఆస్క్ దెమ్ టు ఫైండ్ ద సొల్యూషన్. సో ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే హీ కెనాట్ డూ ఆల్ ద వర్క్ బై హిమ్సెల్ఫ్. సో హీ విల్ యాక్చువల్లీ యూజ్ ద పిహెచ్డి స్టూడెంట్స్ యాజ్ హిస్ అసిస్టెంట్స్. సో ద పిహెచ్డి స్టూడెంట్స్ ఆర్ ద వన్ హూ ఈస్ డూయింగ్ ద యాక్చువల్ వర్క్, లాట్ ఆఫ్ ఇట్. I don't say they do all the work, but they do a majority of the work. And the professor's job is mainly to guide that and collect all the work done by the different PhD students, put it all together and provide the final solution to the industry that they are looking for. Okay. Finally, ప్రొఫెసర్ తో ఉండే ఇది వల్ల కంపల్సరీ అక్కడ మాత్రం ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టైప్ దొరుకుతుంది అండ్ and again remember, when you go as a PhD student, there are some big advantages over going as a master's degree student. Number one, PhD ki 99% you will get a tuition fee waiver. Okay. And most of the PhD students, they get paid as a research assistant or teaching assistants, because ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, అతను క్లాసెస్ చెప్తున్నాడు అనుకోండి, the PhD student is the one who becomes his teaching assistant or research assistant. Teaching assistant ante he is helping him in the class. Either he'll be teaching some of the classes or he is correcting the answer sheets, whatever it is. Research assistant ante he is helping the professor in actually conducting the research itself. So both ways, the professor is going to reimburse you for your efforts. Okay, and ఇది కూడా కాకుండా when you do a PhD, because ultimately ఒకటండి, it is very clear, all the Indian students, we all want to go to US because you all want to settle down there. Nobody wants to come back, right? And when you go as a PhD student and if you are successful and you are getting your PhD degree, you will get your green card in 6 months అండి. As compared to a master's degree, you go on to get a job. ఇప్పుడైతే అసలు 15-20 years పడుతుంది ఒక మాస్టర్స్ డిగ్రీకి స్టూడెంట్ కి మీరు జాబ్ ఎగ్జాక్ట్లీ జాబ్ త్రూ మీ గ్రీన్ కార్డ్ రావాలంటే 15-20 years. Whereas for a PhD student, you go in the highest criteria, which is the even criteria for the
H1, and also the green card application process itself end to end, if you have all your documentation correct, should take you less than 6 months అండి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే PhD is your స్టూడెంట్ అయితే ఈజీగా definitely అండి, 6 months లో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. absolutely అండి, very much. సో that's what I want to tell you in a nutshell. ఎందుకంటే ఇవన్నీ చాలా మాత్రం అపోహలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే చాలా డబ్బు ఉంటే గానీ యూఎస్ వెళ్ళలేము. నెంబర్ 2, మాస్టర్స్ డిగ్రీ ఈస్ ద ఓన్లీ వే టు గెట్ ఇన్ టు ద యూఎస్, బికాస్ నా దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఐ ఓన్లీ క్వాలిఫై టు అప్లై ఫర్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. ఓకే, నాట్ నెసెసరీ, యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ పిహెచ్డి ఆల్సో. బట్ అగైన్ ఆల్ దీస్ ఎక్సెప్షన్స్ నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో, దే ఆల్ నీడ్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు పిహెచ్డి డైరెక్ట్ గా అప్లై చేయాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు షో సమ్ కైండ్ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఇన్ ఇండియా ఆల్రెడీ ఇన్ దట్ ఫీల్డ్. సో మీరు కరెక్ట్ గా టార్గెట్ చేయాలి ఇవన్నీ కూడా. మీరు ఒక ఏరియాలో వర్క్ చేస్తున్నారు ఇండియాలో, ఓకే, యూ ట్రై టు ఫైండ్ professors in universities who are already working in exactly the same or similar areas. That's when you'll have a better chance of hitting it. వీటన్నిటిలో భాగంగా అంటే అక్కడికి వచ్చాక సార్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అసలు స్టూడెంట్స్ ఎలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ ని, వాటిని ఎలా సొల్యూషన్ ఉంటుంది? మీరు ఆల్రెడీ ఒక ప్రొఫెసర్ గా ఎంతో మంది స్టూడెంట్స్ అయితే చూసుంటారు. సో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్? See, number 2 challenges mainly lot of the Indian students face, and one is academic rigor. ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇట్ ఈస్ మోర్ ఐదర్ సెమిస్టర్ బేస్డ్ కానివ్వండి, ఇయర్లీ బేస్డ్ కానివ్వండి, ఆల్ ద ఎగ్జామ్స్ కి మధ్యలో చాలా ఇంటర్వెల్ ఉంటుంది మీకు, యూజువల్లీ ఎ మంత్ బిఫోర్ యూ హ్యావ్ ద అనదర్ ఎగ్జామ్. వేరస్ యుఎస్ సిస్టమ్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద హై స్కూల్ ఇట్ ఈస్ ఆన్ ఎ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ బేసిస్. అంటే మీకు యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ అట్ ద బెస్ట్ every alternate day. So you're always studying hard, and everything adds up to your final score. So it is a continuous process. That is one part of the challenge that most of the Indian students face. The second part of the challenge is always obviously the financial part of it. Financial part go say, okay, నేను చెప్పిన అన్ని strategies, you can get a tuition fee waiver if any of the strategies I have mentioned work out for you, or you can get a teaching assistantship, or you can get a research assistantship, or you can get like some of the part-time jobs on the campus, right, which are reserved for students, or you can try to find employment outside the campus. Okay, because you're allowed to work outside the campus too nowadays, up to 20 hours, whatever is the criteria. Okay, so మీరు outside the campus work అంటే usually if your university is closer to a bigger city, you have a better chance. If you are going to some rural university in the middle of nowhere, obviously అక్కడ employment opportunities ఉండవు, అక్కడ sources of income ఉండవు. So obviously it becomes very challenging for the Indian students. Okay, ఇదంతా ఒక పార్ట్ అయిపోతే సార్, ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. బట్ ఆ టైం పీరియడ్ లో ఈ మంత్స్ లో అయిపోతే మీరు చెప్పారు పిహెచ్డి వచ్చే 6 months లో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అనేసి, దాని తర్వాత ఫర్దర్ అదే ఆ ప్రొఫెసర్ దగ్గర కంటిన్యూ చేయగలుగుతారా? దెన్ నెక్స్ట్ ఇంకా వేరే ఛాన్స్ ఉంటుందా? See, ఒకటండి, once you have a green card, it's a world of opportunities that open up to you in US. మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. You want to, once you have the green card, you can even change your field if you don't like what you are doing. Exactly, you're a free bird. See, the only difference between a green card and a citizen in US is the right to vote. Other than that, you enjoy all the privileges a citizen enjoys being a green card holder. ఓకే, పిహెచ్డి పార్ట్ కాకుండా ఎంబీఏ పార్ట్ వరకు వచ్చేసరి, ఎంబీఏలో ఒక కోర్స్ అంటే ఫినాన్స్, అకౌంట్స్, మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి సార్. వీటిలో ఏది చేస్తే యుఎస్ లో బెస్ట్? See, ఇప్పుడు ఒకటండి, every subject has its own specializations and all that, right? Ultimately, we all see it every day in the news, every day around us, even in Hyderabad, right? Obviously, nothing beats software, right? In terms of the job opportunities, no question about it. But again, I don't say people who have come and mastered it and other, మీరు ఇంతమంది CEOs ని చూస్తారు, Indian CEOs today, right? They all came on a H1 too, and definitely they're all not necessarily in the IT field, but they're also able to be successful. So నేను వేరే ఫీల్డ్స్ లో ఆపర్చునిటీస్ ఉండవనను, దీంట్లో డెఫినెట్లీ మోర్ ఆపర్చునిటీస్ ఆర్ ఇన్ ద ఐటీ, బట్ అదర్ ఫీల్డ్స్ ఆబ్వియస్లీ దిస్ లిటిల్ బిట్ మోర్ ఛాలెంజింగ్ అంటే ఇన్ మల్టిపుల్ వేస్. నెంబర్ 1, మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. నెంబర్ 2, మీరు జాబ్ మొబిలిటీ ఉండదు. అంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి మారాలంటే డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్ కాబట్టి మీకు అంత ఉండదు. ఐటీ అనుకోండి, మీరు మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ ఇంటర్వ్యూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి చాలా మందికి. ఓకే, ఎంబీఏ స్టడీస్ అన్ని అక్కడ చేసి పిహెచ్డి స్టడీస్ కూడా చేశాక ఇండియాకి వచ్చి సెటిల్ అయితే బెటర్ ఉంటుందా, యుఎస్ లోనే సెటిల్ అయితే బెటర్ ఉంటుందా? అంటే ఇన్కమ్ సోర్స్ ఎక్కడ బాగుంటుంది? అంటే స్టడీస్ ఒకటి అక్కడ చేసేసి వచ్చి
ఇక్కడ ఇండియాలో సెటిల్ అయిదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. స్టడీస్ తో పాటుగా అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇన్కమ్ సోర్స్ ని బట్టి అది బెస్ట్ అంటారా, ఇది బెస్ట్ అంటారా? See, this is what I would say. I've traveled to around 35 countries around the world until now. Andy. Okay. Every country is good for what it is good for. It's bad for what it is bad for. There's nothing like a perfect country in the world. So Okay. it's all about your individual criteria, what really makes, what fits you the best. So daniki answer probably it's very much a personal answer. India better or US better ante that is definitely a very personal choice. ఓకే, వెళ్ళాలి అపోహలు ఉన్న వారికి, ఇండియా నుండి యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మాక్సిమం క్లారిటీస్ అయితే వచ్చుంటాయండి. సో గూగుల్ ద బెస్ట్ అని అయితే సార్ చెప్పారు. అందులో సెర్చింగ్ లో కానీ ప్రొఫెసర్స్ తో ఇంటరాక్ట్ ఉంటే, ఇక్కడ ఉన్న అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అంతా సపరేట్ గా ఉంటుంది, అడ్మిషన్ డిపార్ట్మెంట్. బట్ అక్కడ మాత్రం డైరెక్ట్ ప్రొఫెసర్ తో ఉంటే, ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేసి ఉంటే ఇంకా బెస్ట్ ఉంటుంది అని అయితే సార్ మాటల్లో విన్నాం. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. Thank you so much for T-Line 24 for giving me this opportunity, Andy.